ఇదిగో ఒక్క మాట ఈరోజు మునుపటి నన్ను కలిసి వద్దాం. ఆమె ఒంటరిగా కూర్చుంటుంది. జనాల మధ్యలో కాదు, గందరగోళంలోనూ కాదు, ఆమె సొంత మనసులోనే. ఒక రకంగా ఆమెకు తెలిసిన అత్యంత గందరగోళ ప్రదేశం అదే. అది చిన్నగా ప్రారంభమవుతుంది. ఒక సాధారణ సందేశం, పర్వాలేదు అని. కానీ ఆమె దాన్ని అలా చదవదు. అది ఇలా చదువుతుంది: ఏదో తప్పు జరిగింది. నేను ఎక్కువగా మాట్లాడానా? వారిని ఇబ్బంది పెట్టానా? వాళ్ళు నాపై కోపంగా ఉన్నారా? అలా ఒక్క సందేశం ఒక తుఫానుగా మారిపోతుంది. అతిగా ఆలోచించడం అనేది తలుపు తట్టి లోపలికి రాదు. అది కేవలం నిశ్శబ్దంగా, నెమ్మదిగా మరియు ఒక్కసారిగా మనకు తెలియకుండా వచ్చేస్తుంది. ఆమె సంభాషణలను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటుంది. మళ్ళీ 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 నిన్న చెప్పిన ఆ ఒక్క వాక్యం, గత వారం ఉపయోగించిన ఆ గంభీరమైన స్వరం, ఏళ్ల క్రితం జరిగిన ఆ ఒక్క క్షణం, అన్నీ తిరిగి వస్తాయి. గుర్తులుగా కాదు, ప్రశ్నలుగా. నన్ను నేనే అవమానించుకున్నానా? వాళ్లకు నేను అంటే ఇష్టం లేదేమో? బహుశా నేను సరిపోనేమో? ఇలా. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. మరిన్ని ఆలోచనలు మాత్రమే. అధిక ఆలోచన అనేది కేవలం ఆలోచించడం కాదు, అది ఆలోచనల్లో మునిగిపోవడం. అందరూ ఆమెను ఒక శాంతంగా, దృఢంగా ఉన్నట్టుగా చూస్తారు. కానీ లోపల ఆమె మనసు పరుగులు పెడుతోంది, ముగింపు అనేది లేకుండా. ఆమె ఆగాలని ప్రయత్నిస్తుంది. ఆమె తనతో తాను చెప్పుకుంటుంది, శాంతించు, ఎక్కువగా ఆలోచించకు అని. కానీ ఆమె మనసు వినదు. ఎందుకంటే అధిక ఆలోచన అలవాటు కాదు, అది భయం. తర్కం అనే ముసుగు వేసుకున్నది. విమర్శిస్తారు అనే భయం, తిరస్కరించబడతాననే భయం, నేను సరిపోనన్న భయం. అందుకే ఆమె ప్రతిదాన్ని విశ్లేషిస్తుంది. ప్రతి మాటను, ప్రతి విరామాన్ని, ప్రతి చూపును. అర్థం లేని చోట అర్థం వెతుకుతుంది. ఆమెకు శాంతి కావాలి, కానీ ఆమె మనసు ఆమెను విశ్రాంతి తీసుకోనివ్వదు. రాత్రి వేళల్లో కూడా ఆమె శరీరం అలసిపోయి ఉంటుంది, కానీ ఆలోచనలు మాత్రం మేల్కొనే ఉంటాయి. మెల్లగా అధిక ఆలోచనలు ఆమె నుండి కొన్ని విషయాలను దొంగిలించడం ప్రారంభిస్తాయి.
ఆమె శాంతిని, ఆమె ఆత్మవిశ్వాసాన్ని, ప్రస్తుతాన్ని ఆస్వాదించే సామర్థ్యాన్ని, ఆమె స్వేచ్ఛగా మాట్లాడడం ఆపేస్తుంది. నేను ఏదైనా తప్పు మాట్లాడితే అని ఆమె తనలా ఉండడం ఆపేస్తుంది. వాళ్ళు నిజమైన నన్ను ఇష్టపడకపోతే అని తెలియకుండానే ఆమె తనను తాను కోల్పోతుంది. కానీ ఒకరోజు ఏదో మారుతుంది. ఆమె ఒక సాదాసీదా విషయం గ్రహిస్తుంది. కానీ అది శక్తివంతమైనది. ప్రతి ఆలోచన నిజం కాదు. ఆమె మనసు ఇలా చెబితే వాళ్ళు నిన్ను విమర్శిస్తున్నారు అంటే అది నిజమే అని కాదు. ఆమె నేను సరిపోను అని అనుకున్నంత మాత్రాన అది వాస్తవం కాదు. ఆమె మనసు ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది అతిగా చేస్తోంది. ఇంకా మొదటిసారి ఆమె తన ఆలోచనలతో పోరాడుతుంది. వాటిని గమనిస్తుంది. ఆకాశంలో వెళ్ళే మేఘాల్లా, వచ్చే వాటిని, పోయే వాటిని. ప్రతిస్పందన లేదు, భయం లేదు, అధిక విశ్లేషణ లేదు. మెల్లగా ఆ శబ్దం తగ్గిపోతుంది. ఆమె మళ్ళీ మాట్లాడడం ప్రారంభిస్తుంది. తన తలలో ప్రతి వాక్యాన్ని మళ్ళీ రాయకుండా ఆమె మళ్ళీ జీవించడం ప్రారంభిస్తుంది. ప్రతి ఫలితాన్ని ముందే ఊహించకుండా. ఆమె మళ్ళీ ఊపిరి పీల్చుతుంది. బహుశా ఆమె చుట్టూ ఏమీ మారలేదు, కానీ లోపల ఏదో మారింది. ఆమె తన మెదడు చెప్పే ప్రతిదాన్ని నమ్మడం ఆపేసింది. అధిక ఆలోచన ఒక్క రాత్రిలో మాయం కాలేదు, కానీ అది తన శక్తిని కోల్పోతుంది. ఎందుకంటే ఆమె చివరికి అర్థం చేసుకుంది. శాంతి పొందడానికి ప్రతి ఆలోచనను నియంత్రించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు విడిచిపెట్టడంలోనే శాంతి ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో ఆమె చివరికి తనను తాను మళ్ళీ కనుగొనింది. ఈరోజు నువ్వు కూడా దేని గురించి అతిగా ఆలోచించకుండా ఈ క్షణాన్ని ఆనందించు. రేపు మళ్ళీ కలుద్దాం. ఉంటాను.